ఇగోనుల్లా ఊ అంటే ఆ అంటే ఓయో రూమ్లకు పోయేటోళ్లకు నేను ఒక సంగతి చెప్పాలుల్లా. మంచిగా టిప్ టాప్గా రెడీ అయ్యి ఓయో రూమ్లల్లా పోవుడు కాదుల్లా, గా రూమ్లల్లా మనకే తెలియకుండా సీక్రెట్గా కొంతమంది ఏం చేస్తున్నారో ఎరికేనా? మీరు చూస్తే మాత్రం పరిశాన్ అవుతారు. ఈ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది అంతా. వామ్మో వామ్మో ఓయూ రూమ్లు అంటేనే భయం అవుతుంది పోర్రి. ఎందుకంటే ఎక్కడ ఏముంటుందో, ఎక్కడ సీసీ కెమెరా పెడతారో, ఏ గడియారం సందలో ఏ కెమెరా పెడతారో, ఏ ఫ్యాన్ మీద ఏ సీసీ కెమెరా ఉంటుందో అని మస్తు భయం అవుతున్నదిలా. ఈయనేంది సీసీ కెమెరాల ముచ్చట ఓయూ రూమ్ లో ముచ్చట మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారు కదా. అవునుల్లా, ఇప్పుడు గా ఓయూ రూమ్ల సీసీ కెమెరాలు ముచ్చట మాట్లాడలే. మరి శంషాబాద్ ఉన్నది కానుల్లా, శంషాబాద్ ఓయో హోటల్ రూమ్ లో ఒకడు ఎట్లా చేసిండో ఎరికేనా మీకు? గా ఓయూ రూమ్ లో ఎవరికి తెలియకుండా అందులో పనిచేస్తాడు రహస్యంగా ఒక సీసీ కెమెరాను ఆ రూమ్ లో పెట్టినట్ట. అయితే మామూలుగా ఓయూ రూమ్ లకు పోయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అశ్లీల చిత్రాలను అయితే చిత్రీకరిస్తున్నాడంట ఆ ఓయూ హోటల్ లో పనిచేసేటోడు. అయితే వాడు చిత్రీకరించిన ఫుటేజ్ ని ఆ రూమ్ లో ఉన్న బాధితులకు పంపించి బెదిరింపు కాల్స్ అయితే చేస్తున్నాడంట. ఈ ముచ్చట మీద ఆ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసి, సార్ మేము గిట్ల ఓయో హోటల్ రూమ్ లో ఉన్న చిత్రాలను రహస్యంగా కెమెరాలు పెట్టి వీడియోలు తీసి బెదిరిస్తున్నారు అని వాళ్ళ పోలీసుల దగ్గరే చెప్పుకున్నారట ఈ ముచ్చట్లు. అయితే పోలీసులు హోటళ్ల మీద తనిఖీలు చేసి రహస్యంగా పెట్టిన కెమెరాలు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. గట్లనే ఇంతటి దుర్మార్గం చేసిన నిందితుని పోలీసులు పట్టుకుని వారిని విచారణ చేసి వారి దగ్గర ఉన్న 2 సెల్ ఫోన్లను తీసుకున్నారు పోలీసులు. ఈ జరిగిన ముచ్చట మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీరు కూడా అజారంత జాగ్రత్త పడుల్లా, ఎందుకంటే ఓయూ రూమ్లలో ఇట్లాంటి నిర్వాహకాలన్నీ జరుగుతున్నాయి. జరంత చూసుకొని ఓరి ఓయేటోళ్ళు అని అంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు.